జనాభా మరియు పట్టణాల పెరుగుదలతో దేశం మునిగిపోయే ప్రమాదం బారిన దేశంలోని మూడో వంతు జనాభా హైదరాబాద్, బెంగళూరులపై కూడా తీవ్రమైన ప్రభావం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ వెల్లడి. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న జనాభా వల్ల, దాని ద్వారా పెరిగిపోతున్న పట్టణాల వల్ల దేశానికి అనేక ప్రమాదాలు రాబోతున్నాయని వరల్డ్ బ్యాంక్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న గ్లోబల్ ఫెసిలిటీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్ అండ్ రికవరీ సంస్థ హెచ్చరిస్తుంది. జనాభా పెరుగుదల వల్ల, తద్వారా పట్టణాల పెరుగుదల వల్ల దేశం పైన తీవ్రమైన ప్రభావం ఉండబోతుందని, పెద్ద నదీ తీరాలకు దూరంగా ఉన్న హైదరాబాద్ వంటి నగరాలు కూడా ముందు తీవ్రమైన వరదల బారిన పడే ప్రమాదం ఉందని ఈ సంస్థ చెబుతుంది. కేంద్ర గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ సహకారంతో ఈ సంస్థ పట్టణాల్లో జనాభా పెరుగుదల, దానివల్ల వచ్చే సమస్యలపైన అధ్యయనం చేసింది. జనాభా విపరీతంగా పెరగడం వల్ల, దానివల్ల పట్టణాలు పెరగడం వల్ల ఇండియా డేంజర్ జోన్లో పడబోతుందని ఈ సంస్థ ప్రస్తావించింది. ఉష్ణోగ్రతల పెరుగుదల, వాతావరణంలో మార్పులు, దాని ద్వారా ముంచుకొచ్చే వరదలు, తాగునీటి కొరత, అపారిశుద్ధ్యం, ప్రజా రవాణాలో సంక్లిష్టత మొదలగు సమస్యలు పట్టణాలను అధికంగా పట్టి పీడించనున్నాయి. దేశం మొత్తం జనాభాలో మూడో వంతు మంది వీటి బారిన పడే ప్రమాదం ఉంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలు కూడా వరదల ప్రమాదం ఉంటుందని ఈ సంస్థ పేర్కొంది. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా, పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజా రవాణా, తాగునీరు, మురుగునీటి పథకాలను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరచాలి. వర్షపు నీటిని పీల్చుకునేలా బహిరంగ ప్రదేశాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ సంస్థ సూచించింది. ప్రస్తుతం ఇండియాలో 4041 మధ్యస్థాయి పెద్ద నగరాలున్నాయి. గత 60 ఏళ్లలో పట్టణ జనాభా 6 రెట్లు పెరిగింది. ప్రస్తుతం దేశ జనాభాలో మూడో వంతు పట్టణాల్లోనే ఉంటున్నారు. పెరుగుతున్న జనాభా కోసం 2070 నాటికి 14.4 కోట్ల ఇండ్ల అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఇండియాలోని పట్టణ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది అత్యంత పేదరికంలో మగ్గుతూ ఇనుప రేకులు వంటి ప్రమాదకరమైన ఇండ్లలో ఉంటూ వేడిని త్వరగా గ్రహించే సామగ్రితో నిర్మించిన ఇళ్లలో ఉంటున్నారు. 2030 నాటికి ఇండియాలోని పట్టణ ప్రాంతాలు 28.5 కోట్ల టన్నుల ఘన వ్యర్థాలను ప్రొడ్యూస్ చేయనున్నాయి. అవి 2050 సంవత్సరం నాటికి 41.5 కోట్ల టన్నులకు చేరుకోబోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, ఇతర వసతుల కోసం 2050 నాటికి $2.4 ట్రిలియన్, 2070 నాటికి $10.9 ట్రిలియన్ అవసరం ఉంటుంది. పట్టణ ప్రాంతాల్లో టెంపరేచర్స్ విపరీతంగా పెరుగుతుంది. భరించరానంత వేడిగాలులు రావడం, వాటి ఎఫెక్ట్ ఎక్కువ రోజులు ఉండబోతున్నాయి. 2050 సంవత్సరంలో ఇంచుమించు సగం రోజులు అధిక టెంపరేచర్స్ నమోదవుతాయి. వడదెబ్బతో ప్రస్తుతం ఏడాదికి 1.44 లక్షలుగా ఉన్న మరణాలు 2050 నాటికి 3.28 లక్షలకు చేరుకుంటాయి. పట్టణాలు, నగరాల్లో పెరిగిపోతున్న కాంక్రీట్ కట్టడాలు, రోడ్లు, ఇతర నిర్మాణాలు పగలంతా వేడిని గ్రహించి రాత్రిపూట విడుదల చేస్తుండటంతో సమీప గ్రామాల్లో టెంపరేచర్స్ సగటు కంటే 3 నుండి 4 డిగ్రీల వరకు పెరగనున్నాయి. పట్టణాల్లోని 4వ వంతు అంటే దాదాపు 3.18 లక్షల కిలోమీటర్ల రహదారులకు వరద ప్రమాదం పొంచి ఉంది. ఈ రోడ్లు 10 నుండి 20% దెబ్బతిన్నా 50% జనాభాపై ఇంపాక్ట్ పడబోతుంది.